ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రిస్క్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటంటే ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడ నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది. రేపు సాయంకాలం వరకు ఈ నలుగురి ఆచూకు సంబంధించి రేపే మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు దానికి కొంచెం సమయం పట్టవచ్చు. అయితే వాస్తవాలు ఇదైతే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నిన్న మహబూబ్ నగర్ మాజీ మంత్రి ఏదో మాట్లాడాడు. ఇది 11 కిలోమీటర్లు మేము తవ్వినాం, మేము తవ్వలేదంటే ముక్కు నెలకు రాస్తారు, రకరకాల ఏదో మాట్లాడినా. అంటే నేను చెప్పింది కూడా అది, మీరు 11 కిలోమీటర్లు తవ్విందయా అన్న, మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదన్నా వాస్తవ పరిస్థితి. అంటే ఇది ఒక 42 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక టన్నల్ను 25 కిలోమీటర్లు పూర్తి చేసినాక 10 సంవత్సరాల నుంచి చేయలేకపోయాడు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము, నిన్న కూడా చెప్పిన, హరీష్ రావు కూడా వచ్చేదో మాట్లాడిపోయాడు. మా 10 సంవత్సరాల కాలంలో 200 కిలోమీటర్ల టన్నల్ తవ్వినామని మాట్లాడాడు. నేను కూడా అదేనా కదా. మరి మీరు కొత్తగా మొదలుపెట్టి 200 కిలోమీటర్ల టన్నల్ 10 సంవత్సరాలు తవ్వినప్పుడు మరి మిగిలినటువంటి మీరు 10 కిలోమీటర్లు చేసింది, ఇందులో మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినా నేను దానికి సమాధానం చెప్పలే. ఒకవేళ చేసి ఉంటే ఈ సంఘటన జరగకపోనేమో కదా. ఇది వాస్తవం కాదా? జరగపోను అట్లా చెప్పిన ఇది మీ వలన జరిగింది అన్నాను కదా. అంటే సెన్స్లెస్గా మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారు. కాబట్టి సరే, ఎవరేం మాట్లాడినా డెఫినెట్గా చివరికి వచ్చింది. రేపు రాత్రి వరకు ఆ నలుగురి ఆచూకీ టోటల్ స్పష్టంగా, ఆచూకీ కాదు వాళ్ళ యొక్క లొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాన్యువల్లో పనిచేస్తున్నారు, మిషన్ పని నడుస్తూ ఉంది, డీవాటర్ నడుస్తూ ఉంది. ఆ యొక్క కన్వేయర్ బెల్ట్ను కూడా రెస్టోర్ చేసే కార్యం జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా ప్యారలల్గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనుషుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ నలుగురు టెస్ట్ అవుట్ చేసింది కదా, దాంట్లో వాళ్ళ కండిషన్ ఏంటి సార్? నేను ఫస్ట్ డే చెప్పిన, అది అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన. సరే, ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు, అది కూడా చూద్దామని. ఇట్లా పనులు ప్రారంభించినప్పుడు 44 కిలోమీటర్ సర్వే చేసారు. జిఎస్ఐ వాళ్ళు 44 కిలోమీటర్ సర్వే చేసి 44 కిలోమీటర్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ప్రారంభం చేసినప్పుడు మళ్ళీ సర్వే ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి. కొన్ని లోపల భూకంపాలు వస్తాయి, ఇక్కడ గుర్తిస్తారా? ఏ మిషన్ గుర్తిస్తుందా? సో న్యాచురల్గా ఆ భూమి పొరలలో ఏర్పాట్లో ఎక్కడో లోపభూయిష్టం ఉండి ఎక్కడో ఫ్రాక్చర్స్ ఉన్న కారణంగా సడన్గా వస్తాయి. అది మనకు ఎట్లో అట్లంటే అక్కడ అదేంటి ఉత్తరాఖండ్లో ఎంతమంది చనిపోయారు? 100 మంది, 1000 మంది. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ అందరికీ నమస్కారం. మరి ఇంతకుముందే బీజేపీలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, ఒకటి బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, అదేవిధంగా హరీష్ గారు, తర్వాత రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. మరి ముఖ్య విషయం ఏంటంటే ఇది 8వ రోజు. సరే, ఆ ఫస్ట్ అవర్ నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, నేను, నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు, కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు, మంత్రి గారు, జానారెడ్డి గారు, అందరం కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమున్నా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన బయటికి తీసుకురావడం కోసం ఫస్ట్ అవర్ నుంచే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బీజేపీ నాయకులు ఇప్పుడే వచ్చి కొంత మాట్లాడిపోయినట్టుంది. ఒకటి నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంస్థలే.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వాడుకుంటా ఉన్నాము. సరే వాళ్ళే ఎక్కువ విమర్శించకపోయి ఉండొచ్చు, కానీ ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్స్ తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి లోపల చిక్కుకున్న 8 మందిని తీసుకురావడం కోసం నిరంతరం 24 అవర్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 4 షిఫ్టులలో ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ సోమని 12 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి, నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఇది ప్రభుత్వ వైఫల్యం కానే కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ, ఇది ప్రకృతి వైపరీత్యం, అనుకోకుండా జరిగిన సంఘటన. దానిపైన వెంటనే ప్రభుత్వం స్పందించింది, నిరంతరం మానిటర్ చేస్తూనే ఉంది. మరి గత విషయంలో చాలా అంశాలు ఉన్నాయి. నిన్న మనం మేము మాట్లాడాం. గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ పట్టించుకోలేదు. అంతేందుకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ లెఫ్ట్ పవర్ హౌస్ ఏదైతే ఉందో 2020లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 7 మంది ఇంజనీర్లు చనిపోయినరు, 2 టెక్నీషియన్ చనిపోతే ఒక్క మంత్రి రాలేదు, ఒక్క ఎమ్మెల్యే రాదు. ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోలేదో నాకు తెలియదు. అంత నిర్లక్ష్యంగా పరిపాలన చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి బీజేపీ సోదరులకైతే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు పరిపాలించలేదు, మరి ముందు పరిపాలిస్తారో లేదో తెలియదు. మరి ఏది ఏమున్నా ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. మేమందరం కూడా చింతిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ ప్రతిపక్ష నేతలు అది బీఆర్ఎస్ బీజేపీ సలహాలు ఇవ్వండి, తప్పకుండా మీ సలహాలు కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఉంటే తప్పకుండా పాటిస్తాం. అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా రాడార్ సెన్సార్ తోటి మరి ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్స్తో కట్టింగ్ నడుస్తూ ఉంది, ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతూ ఉంది. డీవాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏలో ఉన్న చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100కు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు పని జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని విమర్శించడానికి వీలు లేదు. నిజంగా మనం విమర్శించే వాళ్ళు వస్తే లోపలి టన్నల్ పోయి చూడండి, 13 కిలోమీటర్ల లోపలి పోయి అది ఇన్స్పెక్ట్ చేసినాక మాట్లాడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విమర్శలు మంచిది కాదు. ప్రజలను మనం మిస్గైడ్ చేయొద్దు. ప్రజలను మిస్గైడ్ చేస్తే ఇప్పటికే పాపం వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. నిజంగా చెప్పాలంటే మన ప్రాంతం కాదు చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ దొరకాలని చెప్పేసి మన శ్రీశైలం మల్లన్న స్వామిని కూడా అందరూ మొక్కుతూ ఉన్నాం. త్వరితగతిన ఇదంతా కూడా బయటికి రావాలి. పాపం మీరందరూ కూడా ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్ 12 డిపార్ట్మెంట్లు 8 రోజుల నుంచి నన్ను అడిగితే విలేకరులు కూడా ఇక్కడే పడుకొని ఇక్కడే తింటారు. బట్టలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఈ రకంగా మీకు కూడా కష్టాలే ఉన్నాయి. కాబట్టి మనందరికీ కూడా ఏదో ఒక రిజల్ట్ బయటకు వస్తేనే ఇది సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. ఎవరు తెలంగాణ స్టేట్ ఒకటే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా దీని వైపు చూస్తూ ఉంది. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా చూస్తూ ఉన్నాయి. రేపు 24 అవర్స్ లేదా 30 అవర్స్లో ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వాలు ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సందర్భంలో ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేసినారు, దగ్గర కూడా అనేలే. ఇలా మా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఇందిరాపాల ఈ రోజున టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా మీ సమక్షంలో అక్కడి దాకా తీసుకెళ్ళినారు, చూపించారు, మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే గత ప్రభుత్వ ఆంక్షలకు ఈ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం ఉందా లేదా? అంటే ఆలోచన విధానంలో భేదం ఉందా లేదా? వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఎవరిని రానియలే, చూడలే, ముందు సర్వీస్ చేసేటోళ్ళు మేము అట్లా చేయలే కదా. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెట్టింది.